చిత్రంగా KGF2 నిలిచాయి. And the finer details, I think, stay within the jury itself. I'm not in a position to talk about them. జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు. సృజన్, చెప్పండి, ఏ సినిమాలకు అవార్డులు లభించాయి? 70వ జాతీయ అవార్డులకు సంబంధించిన ప్రకటన కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. తెలుగు సినిమాకు సంబంధించి 2022 సంవత్సరానికి చాలా 20 వరకు సినిమాలు ఈ నేషనల్ అవార్డుకు అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ముందు నుంచి కూడా పాన్ ఇండియా సినిమాగా విడుదలయ్యి దేశవ్యాప్తంగా ఒక మంచి విజయాన్ని అందుకుంది. అలాగే కంటెంట్ పరంగా కూడా మంచి విమర్శకుల ప్రశంసలు కానీ ఒక మంచి ఆడియన్స్ యొక్క ప్రశంసలు అందుకున్న సినిమా కార్తికేయ 2కు రీజనల్ సినిమా కేటగిరీలో ఉత్తమ చిత్రం తెలుగు చిత్రంగా కూడా అవార్డు గెలుపొందడం ప్రకటించడం జరిగింది. అలాగే అదే ఏడాది కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారి అది కూడా ఒక పాన్ ఇండియా సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను వసూలు చేసిన KGF2 సినిమాకు ఉత్తమ కన్నడ చిత్రంగా కూడా అక్కడ అవార్డును ప్రకటించడం జరిగింది. అదే సంవత్సరం తమిళ చిత్రసీమలో అతిపెద్ద విజయం సాధించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాకు సంబంధించి అది కూడా ఉత్తమ తమిళ చిత్రంగా కూడా అవార్డులను ప్రకటించడం జరిగింది. ఆయా సంవత్సరాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలవడం జరిగింది. అయితే ఈ కేటగిరీలకు సంబంధించి ఏవైతే ఆ ఏడాది ఉత్తమ సినిమాలుగా ప్రేక్షకుల ఆదరణ అందుకున్నాయో వాటికి ఈసారి జాతీయ అవార్డులు కూడా ప్రకటించినారు. ఈసారి ప్రశ్నంగా చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువగా KGF2 అనేది ఎక్కువగా ప్రజాదరణ ప్రేక్షకాదరణ అందుకోవటం, ఆ సినిమాకు సంబంధించి టెక్నికల్ గా కూడా ఇందులో కానీ ఫైట్స్ కానీ మరిన్ని డిపార్ట్మెంట్స్ కూడా కొన్ని అవార్డులను 1 by 1 ప్రకటిస్తూ ఉన్నారు. ఇక మన కార్తికేయ 2తో పాటు అదే ఏడాది సీతారామం, సర్కార్ వారి పాట ఇలా పలు సినిమాలు సంబంధించి విడుదలయ్యి మంచి విజయాలను అందుకోవడం జరిగింది. అవి కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఫర్దర్ గా వాటికి కూడా ఎన్ని డిపార్ట్మెంట్ పలు కేటగిరీలకు సంబంధించిన